14వ తారీఖున మన ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో వసంత పంచమి రోజున ఇద్దరికి కొత్తగా అనేది సినిమా లాంచ్ అయ్యింది. సో ప్రముఖులందరూ కూడా మొత్తం వచ్చి ఆశీర్వదించడం జరిగింది. సో హేమచంద్రారెడ్డి గారు మొట్టమొదటిసారి హీరోగా, అలాగే మన వకాలత్నామా సురేష్ బాబు గారు దర్శకుడుగా కథా దర్శకత్వం ఆయనలో ఈ సినిమా అయ్యింది. సార్ నిన్న ద్వితీయ యజ్ఞం కింద ఇంకో చోట కూడా షూటింగ్ జరిగి ఇవాళ రథ సప్తమి ఒక మంచి రోజు అని చెప్పేసి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మన హేమచంద్రారెడ్డి గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఏంటంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి నేను ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి ఆయన కనిపించి మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు మన ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్ మెంబర్ అయినా, అలాగే ఎన్బీకే లైన్ అలా చాలా సినిమాలకు కూడా ఆయన ప్రొడక్షన్ అవన్నీ కూడా చేశారు. ఆయన క్యాన్సర్తో బాధపడతా ఉంటే ఆయనకి ఒక 10,000 రూపాయల చెక్కు ఆయన హేమచంద్రారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా మన నయీం గారు అంటే దిలీప్ సింగ్ గారు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ నయీం గారికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు. నయీం గారు సో 10,000 రూపాయలు వాళ్ళ హేమచంద్రారెడ్డి గారు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోగా ఆయన ఒక ఆర్థిక సాయం ఒక ఇబ్బందుల్లో ఉండాలని చేయాలని ఒక మంచి మనసుతో దిలీప్ సింగ్ గారికి చేస్తాను. అంటే యాక్చువల్గా దిలీప్ సింగ్ గారు ఆయనే తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అనుకోకుండా ఆయనకి వామిటింగ్స్ వచ్చి కొంచెం ఎమర్జెన్సీ పొజిషన్ ఉండేటప్పటికి ఎమ్మటే ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. సో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి నయీం గారికి ఈ చెక్కును హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఒక ఇంట్రడ్యూసింగ్ హీరోగా ఉన్న హేమచంద్రారెడ్డి గారు ఈయన మొదట ఇంట్రడ్యూస్ అవుతూనే హీరోనే అవుతూనే ఒక మానవతావాదిగా ఒక మానవతా సాయం చేయాలని చెప్పి ఆయన మనసుకు తోచడం అనేది ఆయన డెఫినెట్గా ఆయన మనసుకి మనం థ్యాంక్స్ చెబుతూ ఇంకా ముందు ఇంకెన్నో సహాయ సహకారాలు చేయాలని, అలాగే నెక్స్ట్ వకాలత్నామా ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడు వకాలత్నామా సురేష్ బాబు ఆయన కూడా నేను మళ్ళీ వచ్చే నెలలో కూడా వాళ్ళకి చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో డెఫినెట్గా వీళ్ళ మానవతావాదానికి ఈ సినిమా ఇతను సక్సెస్ఫుల్ హీరోగా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. కిషన్ క్రియేషన్స్ ఫస్ట్ మన కొల్లపరెడ్డి సురేష్ బాబు గారిని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఉంటూ వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి పేరు హేమచంద్రారెడ్డి. హేమచంద్రారెడ్డికి ఫస్ట్ పిక్చర్ అయినా కానీ మొన్న బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మేము చూసి ఇతను డెఫినెట్గా చాలా పైకి వస్తాడు, చాలా మంచి కుర్రాడు, త్వరగా ఈ సినిమా స్టార్ట్ చేసి మరి వాళ్ళ ఫాదరే డైరెక్టర్ కాబట్టి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం. ఒక మంచి రోజు చూసుకుని మొన్న సినిమా ఓపెనింగ్ చేశాడు, స్క్రిప్ట్ పూజ చేయించారు. ఆ రోజున అశోక్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు, దాము గారు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించారు. సో ఇప్పుడు సురేష్ బాబు గారు ఇంతకుముందు వకాలత్నామా సినిమా హీరోగా చేసి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చి మరి ఒక మంచి 10 మందికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి సినిమా తీయాలని చెప్పి తలపెట్టారు. దాంట్లో ఉన్న భాగమే ఇప్పుడు 10 మందికి ఆయన దాన ధర్మాలు చేయటం మొదలెట్టారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి చేశాడు, రేపు వాళ్ళ ఫాదర్ చేయబోతున్నాడు. మరి వీళ్ళందరూ కూడా లాయర్స్, అడ్వకేట్స్ ఫ్యామిలీ. ఇది ఈయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, వైఫ్ కూడా సీనియర్ అడ్వకేట్. మరి ఆ అబ్బాయి ఏమో ఫ్యూచర్లో కాబోయే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కాబట్టి ఈ సినిమా పేరు ఇద్దరికీ కొత్తగా, ఆ సినిమాలోనే ఒక వెరైటీగా ఉంది ఆ టైటిల్, ఇద్దరికీ కొత్తగా. ఈ ఇద్దరికీ కొత్తగా దాంట్లో మిగిలిన ఆర్టిస్టులు అందరినీ ఇంకా బుక్ చేసినట్టు లేరు. హీరోయిన్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడే సెలక్షన్ జరుగుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో అది కూడా మీకు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, కొందరు టోటల్గా ఎంతమంది హీరోయిన్లు ఉంటారు, మిగిలిన క్యారెక్టర్స్ అని ఎవరు చేస్తారు అనేది మీకు అనౌన్స్ చేస్తారు. నా ఉద్దేశం ప్రసన్న కుమార్ గారు అన్నదాంట్లతో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఫస్ట్ పాయింట్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఈయన అడ్వకేట్, మంచి పెద్ద లాయరు, డబ్బు కోదలేదు, కుర్రాడికి కోదలేదు, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు. ముందు మంచి హీరోయిన్లతో డ్యూయట్లు వేయడానికి, పాటలు పడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫైట్లు కూడా నేర్చుకున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి? వాళ్ళ సినిమా హీరోలకు మెయిన్గా కావాల్సింది అయ్యే.
బాగా ఎవరు హీరో, ఏ హీరో అయితే బాగా డ్యాన్సులు చేస్తాడో, ఏ హీరో అయితే బాగా ఫైట్లు చేస్తాడో ఆయన గ్యారంటీగా సక్సెస్ఫుల్ సినిమా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు కావాల్సిందల్లా వీళ్ళకి మంచి హీరోయిన్ కోసం పాపం చాలా కష్టపడుతున్నాడు మా సురేష్ బాబు గారు. చివరికి ఎవరిని తీసుకొస్తాడో తెలియదు. ఇది కాకుండా ఒక మంచి రోజున సినిమా స్టార్ట్ చేయటం, ఇంకో మంచి రోజున ఇవాళ రథ సప్తమి రోజున ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ అందరినీ పిలిచి మీ ద్వారా ఆయన బాగా ఫెమిలియర్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని, ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, వారికి బాగా సపోర్ట్గా ఉండి సపోర్ట్ చేసి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ కంపెనీని, ఈ డైరెక్టర్ గారిని, హీరోని పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం అండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ఇది కూడా ఇద్దరికి కొత్తగా అని నాకు కూడా చాలా కొత్త అన్నమాట. ఫస్ట్ టైము మా ఫ్రెండ్ సురేష్ బాబు గారి కొడుకుని హేమచంద్రారెడ్డి గారిని ఆశీర్వదించడానికి, అందరి చేత ఆశీర్వదించేటట్టు చేయటానికి వచ్చాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి కొడుకు ఇద్దరు చాలా మంచి మనస్తత్వం వాళ్ళు, ఎఫిషియెంట్ పీపుల్ అన్నమాట. తండ్రి లాయర్గా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా కేసులను కూడా తను మంచిగా హ్యాండిల్ చేస్తారు. అలానే కొడుకు కూడా మనం డైలాగ్ చూసామన్నమాట, దేవుడు తలుచుకుంటే పయ్యోడు కిందకు వస్తాడు, కిందోడు పైపోతాడని చాలా బాగా చెప్పారన్నమాట. అలా యాక్షన్లో కూడా చాలా బాగున్నాడు. వసంతం పంచమి రోజున మన ప్రసన్న గారు, సూర్యనారాయణ గారు చెప్పినట్లు మంచి రోజున మంచి ముహూర్తాన పూజ చేశారు. ఇవాళ రథ సప్తమి రోజు మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. మనం ఏ పని చేసినా కూడా ఆ రోజున తండ్రి కొడుకులు ఇద్దరు కొత్తగా సినిమాకి మీ అందరిని పిలిచి మీ ద్వారా ఇండస్ట్రీ బయట ఉన్న మన అభిమానులకి అందరికి కూడా పరిచయం కాబోతున్నారు. నేను హేమచంద్ర గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అతను ముందు కూడా మంచి హీరోగా ఎదగాలని, కమర్షియల్ హీరోగా ఎదగాలని, మంచి సినిమాలు చేయాలని, మంచి అవార్డులు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు సురేష్ గారి అబ్బాయి జయంతున్నారెడ్డి ఆయురారోగ్యాలతో హీరోగా ఎదగాలని నా ఆకాంక్ష. గుడ్ ఈవినింగ్ సార్. ఇద్దరికీ కొత్తగా క్రిస్ట్ క్రియేషన్స్ కొత్త బ్యానర్. మా ఫ్రెండ్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ పుల్లపరెడ్డి సురేష్ బాబు, వాళ్ళ అబ్బాయి మా అల్లుడు చిన్నగాడు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. చాలా టాలెంటెడ్, ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, మనోడు కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్, మంచి క్రికెటర్, చాలా ఫ్యూచర్ ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వాడు బ్రహ్మాండంగా తయారవుతాడు. ఈ సినిమా ద్వారా జనరల్గా ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ నుంచే వస్తారు తండ్రి కొడుకులు, ఈ కాంబినేషన్స్. కానీ కొత్త వాళ్ళైనా కూడా కొడుకు హీరోగా, ఫాదర్ డైరెక్టర్గా ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఇద్దరికీ కొత్తే, కానీ సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కృష్ణ క్రియేషన్స్ ఇద్దరికీ కొత్తగా మా కుల్లపరెడ్డి సురేష్ బాబు గారు దర్శకుడుగా, నిర్మాతగా, వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న ఈ సినిమాకి అన్ని విధాల మంచి టీంతో పాటు మంచి సక్సెస్ఫుల్గా ఈ చిత్రాన్ని నిర్మించి విడుదల చేసి విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సురేష్ బాబు గారిని దర్శకుడుగా, నిర్మాతగా వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసినందుకు అభినందిస్తున్నాను. వెరీ గ్రేట్. వాళ్ళ అబ్బాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మొత్తం స్క్రీన్ మీద మంచి హీరోగా రాణించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని, మార్కెట్లోకి మీరు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకి ముందుగా నమస్కారం. సురేష్ బాబు గారు, ఫస్ట్ సురేష్ బాబు గారు మెంటాలిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన నా మొదటి సినిమా మట్టిలో మాణిక్యాలు చిత్రానికి ఆ యూనిట్ మొత్తం ఆయనే దగ్గరుండి నాకు కొత్తగా అప్పుడు డైరెక్షన్లో, అందుకని ఆయన దగ్గరుండి ఆ సినిమా చాలా సూపర్ డూపర్గా రావడానికి కారణులు అయ్యారు. ఆ సినిమాకి 6 అవార్డ్స్ ముందే చెప్పారు సురేష్ బాబు గారు. డెఫినెట్గా దీనికి అవార్డు వస్తుందండి. డెఫినెట్గా ఇది అవార్డు ఓరియంటెడ్ మూవీ కాబట్టి మట్టిలో 6 అవార్డ్స్ వచ్చిందండి. బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అవార్డు, అట్లా 6 అవార్డ్స్ వచ్చింది.
ఆయన ఎంతో ఒక టెక్నీషియన్కి సాటి టెక్నీషియన్కి ఎంత ఉపయోగకరంగా ఉంటాడంటే నేను కళ్ళారా చూశాను. అటువంటి మంచి వ్యక్తి వాళ్ళ బాబు హేమచంద్రారెడ్డి మంచి సక్సెస్ అవ్వాలి. ఆయన సినిమా డెఫినెట్గా ఈ ఇద్దరికి కొత్తగా మూవీ మంచి సూపర్ డూపర్ హిట్ సాధించాలని మనసా వచ్చాక మనం కోరుకుంటూ సురేష్ బాబు గారు మంచి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని భగవంతుడు కోరుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సురేష్ బాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నా పేరు కేకే రెడ్డి. ఈరోజు రథసప్తమి అష్టపదాలతోటి సూర్యబాబుని నమస్కరించుకునే రోజు. మొన్న అత్యంత అద్భుతమైన వసంత పంచమి నాడు ప్రారంభోత్సవం జరిగింది. సినీ ప్రముఖులు పెద్దలందరూ ఆశీర్వదించారు. ఇద్దరికి కొత్తగా సినిమా కొంత వినూత్నంగానే ఉంటుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్లస్ హీరోకి కొంత ఫ్యామిలీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ తోటి ప్రథమం సహాయం కూడా చేశారు. అడవి పక్షుల గుంపు ఎంత అందంగా నవ్వుతుందో, ప్రత్యూష పవనాంకురాల పలకరింపులు, కీర సారికల సంగీత సవ్వడికి అడవి పక్షుల గుంపు కూడా అందంగా ఎంత గొప్ప వర్ణనం. ఈ ఇద్దరికి కొత్తగా అనే సినిమా అంతే అందంగా అంతే వర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే రూపాయి ఫీజు దగ్గర నుంచి 10 లక్షల ఫీజు తీసుకునే అడ్వకేట్ కాబట్టి ఈ సినిమాకి నన్ను కోడెట్గా తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మన హేమచంద్ర కూడా తండ్రికి దగ్గర తనయుడే. స్క్రిప్ట్ మొత్తం నాకు చెప్తేగా నేను షూట్కి వెళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఆయన మైండ్లోకి ఎక్కించుకొని ఆ తర్వాత మాత్రం షూట్కి వెళ్తున్నాడు. మా ఆర్టిస్ట్కి ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు అవే. కాబట్టి ఈ ఇద్దరికి కొత్తగా సినిమాని సాధ్యమైనంత వరకు మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా చేస్తామని ఆశిస్తున్నాం. కృష్ణ క్రియేషన్స్ ఇద్దరికి కొత్తగా మా సురేష్ బాబు, కోలపేట సురేష్ బాబు ఇక్కడ ఛాంబర్లో ఆయన ప్రొడ్యూసర్ మెంబరు, డిస్ట్రిబ్యూటర్ మెంబరు, ఎగ్జిబిటర్ మెంబరు. ఎగ్జిబిటర్గా అసలు 4 ఫాదర్స్ అప్పటి నుంచి ఉన్నారు. స్టూడియో మెంబర్, ఆయన స్టూడియో మెంబర్గా ఇక్కడ ఈసీ మెంబర్గా కూడా చేశారు. ఆయన ఇటు ఛాంబర్లో కౌన్సిల్లో చాలా ఆవేశపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఇక్కడ చాలా అంటే ఆయన ఆవేశం అనేది ఇక్కడ తట్టుకోగలగటం అనేది కష్టమైన పరిస్థితిలో ఆయన అమ్మ నీ ఆవేశం ఇక్కడ కాదమ్మా, కోర్టుల్లోకి వెళ్తే నీ ఆవేశం చాలా పనికొస్తుందమ్మా అని చెప్పి కోర్టులోకి పంపించాయి. ఈ ఛాంబర్లో కౌన్సిల్ ఎన్ని వదిలేయమ్మా, నువ్వు దీన్ని కూడా వద్దు, నువ్వు వెళ్ళిపోయి లాక్ అక్కడికి వెళ్ళిపో అన్నాను. అట్లా స్టార్ట్ అయిన కెరీర్ చూసుకుంటే ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఇటు తెలంగాణ హైకోర్టు కానీ చాలా లీడింగ్ రేంజ్లో అడ్వకేట్గా ఆయన అవుతూ అలాగే మిస్సెస్ అంటే ప్రతి మగవాడి వెనక వాళ్ళ ఒక ఆడది ఉంటుందంట. ఒక ఆడది కాదు ఆవిడ. ఒక రకంగా చెప్పాలంటే మా సురేష్ బాబుని భరించడానికి అంటే భరించగలిగేది ఆడదంటాం కదా, భరించగలిగే భార్య కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు భరించగలిగే భార్యగా ఆవిడ ప్లస్ ఒక లాయర్గా ఆవిడ చేస్తూ డెఫినెట్గా ఆవిడ అతి త్వరలోనే హైకోర్టు జడ్జి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ బాబు కొంచెం మా ఛాంబర్లో కౌన్సిల్ ఈ చుట్టుపక్కల ఆవేశాలలోకి భవిష్యత్తులో కూడా రాకుండా ఆ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు వాళ్ళ వారసుడు హేమచంద్రారెడ్డి గారిని హీరోగా ప్రవేశపెట్టారు. సో హేమచంద్రారెడ్డి చూసుకుంటారు. సరే పొద్దున ఒక మాటలు వస్తే ప్రభుత్వం తను ఎవరికన్నా నేను అర్జెంటుగా మాకి కొంచెం ఫండ్ నేను డొనేషన్ ఇస్తాను అని చెప్పానంటే మాకు కాదమ్మా అన్నాను. సరే కౌన్సిల్ డొనేషన్ ఇస్తా అంటే కౌన్సిల్ కాదు, నువ్వు డొనేషన్ ఇచ్చేది ఏ వ్యక్తికి ఇస్తున్నావో ఆ వ్యక్తికి తెలియాలి, ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్నావు అనేది తెలియాలి. ఇలా మీ ఇద్దరు తెలిసేగలిగేట్టుగా ఉండేదే బెటర్ అంటే ఇమీడియట్ దిలీప్ సింగ్ గారు కొంచెం క్యాన్సర్ పేషెంట్గా ఉండి ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ కంటిన్యూ చేద్దామనే ఒక ఉదార మనస్తత్వం ఆయనకు ఉన్న హేమచంద్రారెడ్డి గారు భవిష్యత్తులో మంచి హీరోగానే కాకుండా మంచి అద్భుతమైన మానవతావాదిగా కూడా ఎదుగుతూ మా సురేష్ లాగా ఆవేశపూరితమైన కాకుండా చాలా ఆలోచనాపూరితంగానే మనిషి కనబడుతున్నాడు. అలాగే ఉంటాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇద్దరికి కొత్తగా సినిమా ఇప్పుడు సురేష్ గారు ఇప్పుడు దర్శకుడు అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం. ఇదివరకు మావాడు ఓనర్ ఆఫ్ ద షిప్ ఉండి షిప్ను ముంచుతాను, షిప్ను తేలుస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని చాలా ఆవేశాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు క్యాప్టెన్ అందరికీ ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా భవిష్యత్తులో డైరెక్టర్గా కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అడ్వకేట్గానే నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదంతా సక్సెస్ ఇక హేమచంద్రారెడ్డి గారు మన సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ ఒక సక్సెస్ఫుల్ హీరో ప్లస్ ఆయన ఉన్న మానవత్వంతో ఎంతో మందికి సేవా దృక్పథంతో ముందుకెళ్ళే
ఇదిలో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఇద్దరికే కొత్తగా అనేది ఇక ఫర్దర్ తీసే సినిమా ఇద్దరు స్టార్సేగా అనే సినిమాలో యాక్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ బాబు గారు నమస్కారం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 2009లో నా జర్నీ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇదే ప్లేస్లో. ఆ రోజు కూడా ప్రసన్న కుమార్ గారు నా గురించి చెప్పారు. రావడంతోనే ఒక 40 సినిమాలు తీసిన నాలెడ్జ్తో స్టేజ్ మీద ఉన్నారు అని చెప్పారు. నిజంగా నాకు హ్యాపీగా ఉంది. ఈరోజు నేను 40 సినిమాల కంటే కూడా ఎక్కువగా నేర్చుకున్నాను. ఇద్దరికీ కొత్తగా, ఎవరైనా ఇంకొక వ్యక్తి కొత్తగా కలిసినప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఏదైనా పరిచయం చేసుకోవాలంటే మీరు నాకు కొత్తగా, ఆయన కూడా ఇంక కొత్తగా, అదే ఇద్దరికీ కొత్తగా. అలానే నా కొడుకు కె హేమచంద్రారెడ్డిని ఈ సినిమా ద్వారా డెబ్యూ హీరోగా లాంచ్ చేయడం జరిగింది 14వ తేదీ. ఆ రోజు వసంత పంచమి, చాలా మంచి రోజు అని అందరూ అంటే మహామహుల సమక్షంలో ఆ రోజు ఇండస్ట్రీ మహాసముద్రం లాంటిది. సముద్రంలో పెద్ద పెద్ద ఓడల లాంటి మా మహానుభావులు అందరూ అక్కడికి వచ్చారు. దైవ సన్నిధానం ఎంతో మంది దేవుళ్ళు దేవతల సమక్షంలో, ఎంతో మంది ముక్కోటి దేవతల సమక్షంలో నా కొడుకును లాంచ్ చేయడం, శ్రీ సీతారామచంద్రమూర్తి సమక్షంలో కూడా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే జ్యుడిషియరీ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, పొలిటికల్ డిపార్ట్మెంట్ నుంచి మహానుభావులు చాలామంది వచ్చారు. రోజు నన్ను అందరు అడిగారు, సార్ ఇంత జనాలు గుళ్ళో అంటే నేను అందరూ రావాల్సిందే భగవంతుడి దగ్గరికి, అందుకే అక్కడికి రప్పించుకున్నాను ఆయన. అక్కడే నా సినిమాను ఓపెన్ చేయించాడు. నాకు చాలా అదృష్టంగా ఉందని చెప్పాను. సినిమా గురించి నేను ఇప్పుడేం చెప్పనండి, నా సినిమా చెప్పాలంతే. టైటిల్ మాత్రం చెప్తాను, ఇద్దరికీ కొత్తగా. ఒక హీరోని ఎలా చూపించాలనుకున్నానో నా లైఫ్ స్టోరీ కాబట్టి నేను ఎలా అయితే ఫేస్ చేస్తానో అది నా కొడుకు రూపంలో చూపిస్తాను. ఇవాళ మార్నింగ్ కూడా ప్రెస్ మీట్కి వెళ్దానంటే ప్రెస్ ఎందుకు డాడీ, ఇప్పుడు మనకి అంటే పబ్లిసిటీ ఇంకా ఏమీ చేయకుండా నేను ఎందుకంటే నేను అన్నాను సినిమా అంటేనే ప్రమోషన్ సార్ అని అంటే, లేదు నేను ఏదైనా ఒకటి చేయాలనుకున్నాడు, ఏం చేస్తావు చెప్పు అన్నాను. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఇమీడియట్గా ప్రసన్న గారికి ఫోన్ చేస్తే నేను మా అసోసియేషన్కి కొంత అమౌంట్ ఏదైనా ఇస్తే ఎవరికైనా ఇబ్బందుల్లో ఉండే చిన్న సహాయం అది కొద్దిగా ఇస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. అందుకని నేను ఫోన్ ఇచ్చాను. మాట్లాడితే వద్దు మా అసోసియేషన్కి అన్నారు ప్రసన్న గారు. పోనీ కౌన్సిల్కి ఇస్తే కౌన్సిల్లో ఎవరన్నా ప్రొడ్యూసర్లో ఇబ్బందులు ఉంటే చిన్నగా మా సహాయం కింద ఉంటుంది, ఏదో ఉడతా భక్తిలాగా అని అంటే వద్దు, నిజంగానే ఎవరికైతే వెళ్తే బాగుంటుందో అని ఒక క్యాన్సర్ పేషెంట్ గారు దిలీప్ సింగ్ గారు వచ్చారు. పాపం ఇందాక ఆయన చూశాను. నిజంగా చెప్పాను, ఆరోగ్యం బాగుండాలని మనసావాచ కోరుకుంటున్నాను. బాగుంటుంది, మంచి వాళ్ళు ఇంతమంది ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. అందులో మేము ఏదో చిన్న ఉడతా భక్తిలాగా ఏదో సాయం పక్కన ఉన్నాం అంతే. మేము చేసింది ఏం లేదు. భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మనం మంచి పని చేయాలనే ఉద్దేశంతో నా కొడుకు వచ్చిన థాట్ అది. నా కొడుకు వచ్చిన థాట్తో నా మిస్సెస్ నా చెల్లెలు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇమ్మీడియట్గా చేసేయండి అన్నారు. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చాం. సార్ మహానుభావులు చాలామంది ఉంటారు. మా కాజా సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా మనకు సపోర్ట్. ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తి మన ప్రసన్న గారు లాగానే ఇంకో వ్యక్తి ఉన్నారు, కెఎస్ రామారావు గారు. ఆయన ఎవ్రీ క్షణం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి బ్లెస్ చేస్తున్నారు. ఇలా అనుకున్నామంటే ఇమ్మీడియట్గా చేసేయండి. ప్రసన్న గారు చెప్పారా ఇలా అని అంటే ఇలా అన్నారు. డైరెక్ట్గా మనిషికి వెళ్ళిపోతుందంటే అంతకంటే ఏం కావాలి, డైరెక్ట్గా మనిషికి ఇచ్చేయని చెప్పిన మహానుభావుడు కెఎస్ రామారావు గారు అక్కడి నుంచే బ్లెస్ చేశారు. మా ఇంకో అదృష్టం ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీలో ఉండాలా అంటే అంత ఈజీ కాదు సార్. ఎంతోమంది 100 మంది నేను చూశాను. ఇదే స్టేజ్ మీద దాదాపు ఎన్నో ఫంక్షన్ గెస్ట్గా వచ్చాను. నాకు ఈరోజు చాలామంది గెస్ట్లు వచ్చారు. నాకు ఆనందంగా ఉంది. నా కొడుకు ఒకటే కోరుకున్నాను, హీరో అంటే టైంకి రావాలి, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. నాకు ఇది కావాలి అది కావాలి అని ఉండకూడదు. వైట్ పేపర్ మీద మేము బ్లాక్ పెన్తో ఏం రాసుకుంటే అదే డైరెక్టర్ అంటే. అది చేయమని నేను కోరుకున్నాను సార్ హీరో గారిని అందరి సమక్షంలో. అదే చేస్తారని అనుకున్నాను. కిలారి వెంకటరత్న అన్న, ఆయన మాకు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అరుణాచలంలో ఉంటాడు. ఆయన సేవ చేస్తా, అరుణాచల శివ ఆయనే ఈరోజు ఇక్కడికి వచ్చాడు. నా అదృష్టం. ఎంతో మందికి సేవ చేస్తున్నాడు ఆయన మహానుభావుడు. అలానే నా మురళి బోడపాటి వకాలత్నామా సినిమాకి డైరెక్టర్ ఆయనే, నన్ను హీరో చేసిన డైరెక్టర్ ఆయన. సార్ అందరూ అన్నారు వకాలత్నామా హీరో సినిమా ఇంకా కంప్లీట్ కాలేక షూటింగ్ జరుగుతాం సార్. మధ్యలో ఎందుకు అంటే ఆయన అన్నాడు హీరో సెకండ్ హాఫ్ కంటే కూడా హీరో స్టార్టింగ్ ఎలా ఉంది అంటే అదే ఇద్దరికి కొత్తగా. అందుకనే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొచ్చాడు. ఆయన నా వెనకాల ఉండి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి దర్శక శాఖలో ఉన్నాడు కాబట్టి అవన్నీ సపోర్ట్ చేస్తారు. అలానే మా వింజమూరి మధు గారు
ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు, ఈ సినిమాలో ఉంటారు ఆర్టిస్ట్గా. అలానే మా రాజేష్ గారు, కేకే రెడ్డి ఉన్న ఆయన ఎక్కువ మాట్లాడు వెనకాల కూర్చొని రాస్తారు. మేమిద్దరు జర్నీ, కరుణాకర్తో జర్నీ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక మంచి సినిమాని తీసుకురావడానికి ఆయన మాటల్లో ఆయన కూడా అన్న కూడా ఉన్నాడు. అలానే మా కో-డైరెక్టర్ కరుణాకర్, ఆయన ఇక్కడ చెప్తే కాదు, ఆయన నేను ఉన్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం. అలానే ఈ స్టేజ్లోనే ఉండడానికి భగవంతుడు మా అన్న కే దామోదర్ రెడ్డి, నా చెల్లెలు మేనక శ్రీనివాస్, నా శ్రీమతి శ్వేతారెడ్డి, నా కూతురు హేమశ్రీ, ఇలా నా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా ఫ్యామిలీనే. భగవంతుడు జై శ్రీ సీతారాం, ఆయన నమ్ముకొని వెళ్తున్నాను. ఆయనే నన్ను కాపాడుతాడు, ఇండస్ట్రీలో నిలబెడతాడు. ఎవరైనా మర్చిపోయినా అంటే పిఎల్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడే వస్తాడు మళ్ళీ. మహారాజ్, నా ఆర్టిస్టులు, నా అడ్వకేట్లు అందరూ కూడా వచ్చారు. అందరికి కూడా ముఖ్యంగా ప్రేక్షకులకి, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు మా హేమచంద్రారెడ్డి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు కూడా రీసెంట్గానే చెప్పారు డాడీ, ఇట్లా నువ్వు హీరోగా అని చెప్పి. నేను షాక్ అయ్యాను. డాడీ నేను ఇంకా ఫైనల్ ఇయర్ బీటెక్ ఏంటి అంటే, వకాలత్నామా అనేది నాది ఇప్పుడున్న క్యారెక్టర్, నా చిన్నప్పుడు క్యారెక్టర్కి ఎవరికి తెలియదు కాబట్టి ఈ వకాలత్నామా కంటే ముందు ఇద్దరికి కొత్తగా అని రావాలని ఒక ఆలోచనతో నన్ను తీసుకొచ్చారు. సో నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ నా మెయిన్ దీనికన్నా ముందు స్పెషల్ థ్యాంక్స్ టు కేఎస్ రామారావు గారు ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్ద వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు, ఇక ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ. అండ్ లాస్ట్గా చెప్పాలంటే నా స్ట్రెంగ్త్ అంటే మా నాన్నే. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడను, మా సినిమా మాట్లాడుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ. జై సీతారాం. సార్ ప్రసన్న కుమార్ గారు, కాజా సూర్యనారాయణ గారు, మా బోడపాటి మురళి, వెంకటరత్నమన్న, మా స్టేజ్ మీద కేకే రెడ్డి అన్న, మా కో-డైరెక్టర్, అందరితో పాటు కొన్ని వందల మంది ప్రతిరోజు నాకు పనిచేస్తున్నారు సార్. అది చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నా. నా పిఆర్ఓ నివాస్, లక్ష్మీ నివాసం నాతో ఉందిగా, అన్నీ వచ్చేస్తుంది. ఇంకా నా అదృష్టం, ప్రతి పాత్రికేయ మిత్రులందరూ మా వాళ్ళు అందరూ కూడా ఇద్దరికీ కొత్తగా అనేది అందరి దగ్గరికి తీసుకెళ్తారని కోరుకున్నాను. మార్చి 14 నుంచి షెడ్యూల్ ఉంటుంది. ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చేసాము, ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. ఆర్టిస్టులు కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాము, 3 హీరోయిన్లు దీంట్లో ఉంటారు, సెలెక్షన్ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహా నటులు దీన్ని యాక్ట్ చేస్తారు. అలానే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను. ఎవరైనా సరే సార్ నాకు టాలెంట్ ఉంది అంటే తప్పకుండా మా బ్యానర్ తప్పకుండా వాళ్ళు తీసుకొని పరిచయం చేస్తుంది. ఎంతోమందికి కొత్త అవకాశం ఇచ్చిన ఈ సినిమా తల్లి అందరినీ ఆదుకుంటుంది. ఎంతోమంది మహానుభావులు, నందమూరి తారక రామారావు గారు తెలుగు ఘనతని ప్రపంచవ్యాప్తంగా కీర్తిని చాటిన మహానుభావులు, వాళ్ళ అడుగుజాడలో మేమంతా వెళ్తామని అనుకున్నాము. తప్పకుండా మా ఇద్దరికి కొత్తగా, అందరికీ కొత్తగా ఉంటుంది. అందరూ లైఫ్ స్టైల్లో జరిగిందే ఇక్కడ ఉంటుంది, చూడాలని మా షూటింగ్లో అందరూ ఉంటారని కోరుకున్నాను. వన్స్ అగైన్ జై శ్రీ సీతారాం. జై శ్రీ సీతారాం. ఈయన కాదు, మన సురేష్ గారు ఏ పని చేసినా లెక్కలు చూసుకుని కరెక్ట్గా చేస్తాడు. ఒక ఫిబ్రవరి 14 ఒక వ్యాలంటైన్స్ డే పెట్టుకుని ఒక మంచి అమ్మాయి, పద్ధతి గల అమ్మాయిని పుచ్చుకుని ఆయన వేటాడి ప్రేమించి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని, మళ్ళీ ఆవిడ అడ్వకేట్, ఈయన అడ్వకేట్గా ఇప్పుడు ఇద్దరు కలిసి, ఇద్దరు కొత్తగా కాకుండా బాగా పాతగా ఇద్దరు హైకోర్టులు కానీ ప్రతి కోర్టులోనూ ఇద్దరు అడ్వకేట్లుగా జర్నీ చేస్తున్నారు. సో అలా ఫిబ్రవరి 14 ఆయన ప్రేమ స్టోరీ స్టార్ట్ చేసి దాని నుంచి మరి అవి కూడా ఈ ఇద్దరికి కొత్తగా ఆ పాయింట్స్ కూడా ఉంటాయని అనుకుంటూ, సో డెఫినెట్గా తను ఏది చేసినా 14 ఫిబ్రవరి అది చేశాడు. ఇది మొన్న చేసిన ఈవెంట్ అది చేశాడు. ఇవాళ రథసప్తమి అంటే సూర్య భగవానుడు పుట్టినరోజుని ఇది చేశాడు. సో ఆయన చేసిన ఈవెంట్లో సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. ఒక ప్రేమ స్టార్ట్ చేసిన సక్సెస్ అయ్యాడు, ఒకవేళ ఇవాళ భార్యతో కూడా కంటిన్యూ అవుతున్నాడు. అలాగే ఇది కూడా సక్సెస్ఫుల్ స్టోరీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వచ్చిన అందరికీ కూడా మన రామచంద్రారెడ్డి గారి తరఫున థ్యాంక్స్ చెబుతూ, ప్లస్ ఆయన ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రోజునే ఒక వ్యక్తికి సహాయం చేద్దామనే మాట, అంటే మన మదర్ తెరిసా చెబుద్ది, మాటలు చెప్పే మాటలు కాదు, సాయం చేసే చేతులు మిన్న. అది నమ్మి ఇతను ఈ పద్ధతిలో చేయటం, తిని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యూచర్లో ఈ పద్ధతిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇండస్ట్రీ పచ్చగా ఉండి కొత్త జనరేషన్, కొత్త వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఇండస్ట్రీకి
ఇలాంటి వాళ్ళు వచ్చి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సర్వీస్. హీరోలను బాగా చూపిస్తారు, లొకేషన్లు బాగా చూపిస్తారు, అమ్మాయిని చాలా అందంగా చూపిస్తారు, కథని చాలా చక్కగా చూపించాలనుకుంటారు. మరి కెమెరా ముందర ఎందుకు సార్ మాట్లాడరు? అంటే మీదే కెమెరాలు ఉందన్నా కెమెరా ముందర కూడా మాట్లాడండి సార్. కెమెరా వెనక నుంచి ఎలా అయితే మహానుభావులు కెమెరామెన్లు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం ఎందుకు చేయాలి తెలుసా సార్? హీరోని నిలబెట్టింది వాళ్ళే సార్. వాళ్ళు చూపిస్తే ఎంతోనన్నా పైకి ఉంటారో, వాళ్ళు చూపిస్తే ఎంతోనన్నా కిందికి వెళ్ళిపోతారో. అంటే భగవంతుడు సార్. అంతే, ఇద్దరికీ కొత్తగా అందరికీ బాగుంటుంది సార్. అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా. ధర్మో రక్షతి రక్షత నాదొక స్లోగన్ ఉంటుంది సార్. ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే ధర్మం కోసం ఫైట్ చేస్తారో, ఎవరైతే ధర్మం పక్కుంటారో ఆ ధర్మం వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అందరూ ఇందాక నాకు మా వాళ్ళు అందరూ చెప్పారు, హైకోర్టు లీడింగ్ అడ్వకేట్ మా మిస్సెస్ నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. తప్పకుండా సార్, ఎన్నో సంవత్సరాలు కష్టపడిన మా అడ్వకేట్లు అందరూ కూడా ఈరోజు పేరు పేరున ఇండియాలో ఉన్న అందరికంటే కూడా టాప్ ఉన్న ఒకే ఒక వ్యవస్థ జ్యుడిషియరీ సార్. ఎవరి ప్రాబ్లం వచ్చినా వెళ్ళేది అక్కడికే. మా అడ్వకేట్లు అందరూ కూడా అందరినీ కాపాడుతూ ఉంటారు, అందరికీ న్యాయం చేస్తూ ఉంటారు. మా జడ్జెస్ ఉంటారు సార్, మహానుభావులు. ఎవరికి ఇబ్బంది ఉన్నా జడ్జెస్ దగ్గరికి వెళ్ళి పేపర్లు మెటీరియల్స్ కనపడితే వాళ్ళకి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. మెటీరియల్ మీద ఆధారంగా జడ్జిమెంట్లు ఇస్తారు. వాళ్ళు ఒక జడ్జిమెంట్ రాసేటప్పుడు సార్ మీకు తెలుసా, నేను 2-3 అడిగాను, లైవ్లో కూడా మాట్లాడినాను. నేను జడ్జిమెంట్ రాసేటప్పుడు మా చెయ్యి ఎంత బాధపడుతుందో తప్పు చేశానని రాయడానికి, ఆ జడ్జిమెంట్ వల్ల మిగతా ఎవరు తప్పు చేయకుండా ఉండాలి అని ఆలోచించేవాళ్ళు సార్. మహానుభావులు, దేవుళ్ళతో సమానం మా జడ్జిలు. అందరూ కూడా చెప్తున్నాం సార్, ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని, అమ్మాయిలు రోడ్డు మీద వెళ్తున్నారుగా, వాళ్ళని ఎవరు చూడరుగా, మనం చేయి పట్టుకుంటే ఎవరు పట్టుకోరుగా అనుకుంటున్నారుగా, కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరా సాక్ష్యం దొరికితే చాలు సార్, ఉరి శిక్షే. అందుకనే సార్ అందరినీ చూసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించండి, వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి. అదే ఇద్దరికి కొత్తగా సార్ సినిమాలో చూపిస్తాను సార్. జై శ్రీకృష్ణ.